దైవమర్మములు షేరింగ్ గాడ్ సీక్రెట్స్ బై బ్రదర్ భక్త్ సింగ్. థీమ్ ఆఫ్ ద మంత్ పర్వత శిఖరానుభవము యొక్క రహస్యములు. జులై 2. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి. సత్యస్వభావముననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. యెషయా 25:1. నిశ్చయముగా ఈ భూమిపైకి తీర్పు రానయ్యున్నది. రానయ్యున్న ఉగ్రత నుండది తీర్పు నుండి తప్పించుటకే యేసుక్రీస్తు ప్రభువు మన శిక్షను తనపై వేసికొనెను. మేకులు గుచ్చబడుటకై తన పాదములను, ఉమ్మివెయ్యబడుటకై తన ముఖమును, విరువబడుటకై తన శరీరమును అప్పగించెను. ఎన్నిసార్లు మనమాయన శ్రమలను గూర్చి మాట్లాడినను, ఆయన నిజముగా ఎంత శ్రమనొందెనో, మనలను విడిపించుటకు, క్షమించుటకు ఎంత గొప్ప క్రయమును చెల్లించెనో మనము సంపూర్ణముగా గ్రహించలేము. మరెన్నడునూ ఉండకుండా ఆయన మరణమును మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును. భూమిమీద నుండది తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 25:1. నిజమైన విశ్వాసులు మాత్రమే, ఓ మరణమా, నీ ముల్లెక్కడా, ఓ సమాధి, నీ విజయమెక్కడా అని చెప్పుచు పరిపూర్ణ సమాధానముతో మరణమును ఎదుర్కొనగలరు. మన ప్రియులు తీసుకునిపోబడినప్పుడు మరెన్నడూ ఎడబాయకుండా ఉండునట్లు తిరిగి వారిని కలిసికుని అక్షయమైన మహిమగల దేహముతో ఉందుము అను తలంపు తిరిగి తిరిగి మనకు వచ్చును. లోకములోని అతి బలవంతుడైన వ్యక్తి సహితము మరణభయమును తప్పించుకొనజాలడు. విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమైనదనియూ తిరిగి మన ప్రియులను కలిసికొందుమనియూ ఎరుగుదురు. యేసుక్రీస్తు ప్రభువు మనకు మరణముపై సంపూర్ణ విజయమును అనుగ్రహించెను. అందువలననే మనమిప్పుడు, ఓ మరణమా, నీ ముల్లెక్కడా, ఓ సమాధి, నీ విజయమెక్కడా అని చెప్పగలము. అలసిన వానిని ఊరడించు మాటలు. ఎ వర్డ్ ఇన్ సీజన్ టు ద వేరీ. జులై 2. ఈయన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హెబ్రీ 7:25. క్రీస్తు శకం 90వ సంవత్సరములో అపోస్తలుడైన యోహాను యేసుప్రభువును గురించిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును పత్మాసు ద్వీపములో ఖైదీగా ఉంచబడెను. అక్కడ అతనికి యేసుప్రభువు ప్రత్యక్షమయ్యెను. ఆ సమయములో విశ్వాసులు మిక్కిలి శ్రమానుభవముల ద్వారా వెళ్ళుచుండిరి. కొందరు చెదరిపోయిరి, కొందరు ఖైదులో నుంచబడిరి, కొందరు శ్రమల ద్వారా వెళ్ళుచుండిరి. అంతటను ఆత్మీయముగా దిగజారిన పరిస్థితి ఏర్పడినది. ఈ దినములలో ప్రపంచములోని అన్ని భాగములలో క్రైస్తవుల మధ్య ఇట్టి పరిస్థితులని మనము చూచుచున్నాము. అంత్యదినములలో అనీకుల ప్రేమ చల్లారును. మత్తయి 24:12 అని ప్రభువు చెప్పెను. 2 తిమోతి 3:5లో వ్రాయబడినట్లు విశ్వాసులు పైకి భక్తిగలవారుగా కనబడుదురుగాని దాని శక్తిని ఆశ్రయించకుందురు. ఈ దినములలో క్రైస్తవులలో లోకసంబంధమైన జీవితము అధికమై దినదినమునకు చల్లారిపోవుచున్నారు. యేసుప్రభువు నిమిత్తము కొద్దిమంది మాత్రమే శ్రమలను ఎదుర్కొనుటకు సంసిద్ధులగుదురు. కొంతమంది క్రైస్తవులు ఆత్మీయముగా నుండవలనని కోరుదురుగాని వారు లోకాశలను విడచిపెట్టుటకు ఇష్టపడరు. ఒక దినమున ఒక చిన్న పిల్లవాడు తన చేతిలో మురికిగానున్న జిలేబీని పట్టుకునియుండుట చూచితిని. నేను ఆ అబ్బాయిని చూచి బాధపడి, దానిని పారవెయ్యుము, నీకింకా మంచిదానినిచ్చెదనని చెప్పితిని. అతడు ఒక చేతితో జిలేబీని గట్టిగా పట్టుకుని మరియొక చేతిని నేనిచ్చెదనని చెప్పిన దాని కొరకు చాపెను. తన దగ్గర ఉన్నది చాలా మురికిగానున్నదని తెలిసినను దానిని విడచిపెట్టుటకు ఇష్టపడడం లేదు. రెండునూ అతనికి కావలెను. ఆ విధముగాని కొందరు క్రైస్తవులకు లోకము కావలెను, ప్రభువు కావలెను. మనము రెంటినీ కలిగియుండలేము. నీకు ప్రభువు కావలసిన ఎడల ఆయనను నీవు హృదయపూర్వకముగా ప్రేమించవలెను. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రభువు సంచరించుటను యోహాను చూచెను. ప్రభువు యోహానుతో, నాకు మిశ్రిత జనాంగముగాని లౌకిక సంఘముగాని వద్దు, నా జీవము సమృద్ధిగా ప్రవహించగల పరిశుద్ధమైన సంఘము, పరసంబంధమైన సంఘము నాకు కావలనని చెప్పెను.
కాని సంఘములోనికి లౌకికత్వమును తీసుకునివచ్చువారిని మనము చూచుచున్నాము. వారి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తృప్తి చెందలేదు. ఆయనకు స్వచ్ఛమైన బంగారము కావలెను. అందువలననే ఆయన తన ప్రజలను శుద్ధిచెయ్యుటకు అగ్నిని అనుమతించును. బంగారము అగ్నిచేతనే శుద్ధి చెయ్యబడును. క్రిందా పైనా కూడా అగ్నియే. మన ప్రభువు అపోస్తలుడైన యోహానుతో, యోహాను, ప్రజలను శుద్ధి చెయ్యుటకు అగ్నిని పంపియున్నాను అని చెప్పెను. మనకు భవనములున్నను లేకున్నను అది ముఖ్యము కాదు. మన సంఖ్య తక్కువ ఎక్కువ అనునది ముఖ్యము కాదు. మనము చదువుకొనినవారమైనను లేక చదువు కొననివారమైనను ఏ భేదమూ లేదు. ఎవరిలో తన జీవము ప్రవహించగలదో, ఎవరు దైవిక క్రమములోనికి రాగలరో అట్టివారే ఆయనకు కావలెను. ప్రభువు తన ప్రణాళిక చొప్పున సంఘము కట్టబడవలనని కోరుచున్నాడు. ఆయన లోకపద్ధతులు, ఆచారములు, అలవాట్లు లేని సంఘమును కోరుచున్నాడు. సాధ్యమైనంతవరకు దేవుని వాక్యమును అనుసరించుచున్నను, ఆయన చిత్తప్రకారము కార్యములు చేయుచున్నను, కొందరు పాపములో పడిపోవుటను చూచుచున్నాము. లోకము వారికి మిక్కిలి బలముగా కనిపించుచున్నది. గనుక వారి కొరకు మనము ప్రార్థించవలెను. అందువలననే ప్రకటన 1వ అధ్యాయములో ప్రభువు యోహానుకు పరలోకపు న్యాయవాదిగా, ప్రధాన యాజకుడుగా కనబడెను. ప్రధాన యాజకుడుగా ఆయన మన పక్షమున నిరంతరము విజ్ఞాపన చెయ్యుటకు, ప్రార్థించటకు ఇష్టపడుచున్నాడు. ఆయన జతపనివారముగా మనము కూడా అట్టి పరిచర్యను చెయ్యవలెను. అలసిన వానిని ఊరడించు మాటలు, అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వేరీ, వినినందులకు వందనములు.